ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా చెప్పబడి రథసప్తమి వేడుకలు తిరుమలలో ఎలా జరిగాయనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువర్షి వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మనం ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి వేడుకలు తిరుమలలో ఎంత అంగరంగ వైభవంగా జరిగాయనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. సాధారణంగా బ్రహ్మోత్సవాలు అనగానే 7 రోజులు కనులు విందుగా అన్ని వాహనాలపై స్వామివారు ఊరేగింపద జరుగుతుంది. అలా కాకుండా ఈ రథసప్తమి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆ 7 వాహనాలపైన స్వామివారు ఒకే రోజు మనకి దర్శనమైతే ఇస్తారనమాట. తెల్లవారుజామున 5:30 మొదలు రాత్రి 9 గంటల వరకు ఒక్కొక్క వాహనంపై మన తిరుమల తిరువీధుల్లో స్వామివారిని అయితే మనం దర్శించుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం కూడా రథసప్తమి ఫిబ్రవరి 4వ తేదీ అయితే జరిగిందనమాట. అంగరంగ వైభవంగా అన్ని వాహనాలతో తిరువీధుల్లో చాలా కనులకు ఆహ్లాదంగా అయితే మనకైతే కనిపిస్తుంది తిరుమల. ఎంతోమంది వేల మంది భక్తులు అయితే వచ్చారు స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడానికి. అలాగే మనం ఈ వీడియోలో అన్ని వాహనాలను, అలాగే నృత్య కార్యక్రమాలు, నాట్యం, ఇలా అన్ని రకాల నృత్యాలు కూడా మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కోలాటాలు అన్నీ కూడా ప్రదర్శించారు. వాటన్నిటినీ కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా చూసేద్దాం. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్కి అయితే వస్తుంది. నా రిమైనింగ్ వీడియోస్ అన్ని లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకు బ్రహ్మోత్సవం అనగానే డైలీ వాహనాలతో 10 రోజుల బ్రహ్మోత్సవం వేడుకలు అయితే మనం చూస్తూ ఉంటాము. కానీ ఈ బ్రహ్మోత్సవాలు అంటే ఈ రథసప్తమికి మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారనమాట. ఎందుకంటే ఒక్కొక్క రోజు మన స్వామివారిని 7 వాహనాలలోనూ ఒకే రోజు దర్శించుకోవచ్చు. అలాగే వేరు ప్రాంతాల నుంచి అదర్ స్టేట్స్ నుంచి కూడా చాలామంది జనాలు అయితే వచ్చారనమాట స్వామివారిని దర్శించుకోవడానికి. అలాగే ఫుడ్, వాటర్ ఫెసిలిటీ అయితే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అన్ని ఫెసిలిటీస్కు టీటీడీ వాళ్ళు చాలా బాగా అయితే కండక్ట్ చేశారనమాట. ఎక్కడా కూడా లోటు చేయలేదు. మేమైతే 5 వాహనాల వరకే దర్శించుకోగలిగాము. మీకు నా వీడియో ఎలా అనిపించింది చెప్పి ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఒక షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.